ఆంధ్ర నుంచి తెలంగాణకు అక్రమంగా తరలిస్తున్న ధాన్యం లారీలను పట్టుకున్నట్లు మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు మీడియాకు వెల్లడించారు. నల్గొండ జిల్లా దామర్చెర్ల మండలం వాడపల్లి చెక్పోస్ట్ వద్ద సుమారు 2200 బస్తాల ధాన్యం, 7 లారీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న బోనస్ కాజేసేందుకు ధాన్యం అక్రమ రవాణాకు పాల్పడి ఆంధ్ర ధాన్యాన్ని తెలంగాణలో అక్రమంగా విక్రయిస్తున్న పలు దళారులపై కేసులు నమోదు చేశామని మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు వివరాలను డీఎస్పీ రాజశేఖర్ రాజు వెల్లడించారు. రైతులు దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని, ధాన్యం అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. ప్యాడీ తెలంగాణలోకి ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ అవుతుంది అనేటటువంటి ఇన్ఫర్మేషన్ మీద మనం అటు నాగార్జున సాగర్ దగ్గర, తర్వాత ఈ మిర్యాలగూడ నల్గొండ జిల్లాకి బార్డర్గా ఉన్న వాడపల్లి దగ్గర కూడా చెక్ పోస్టులు పెట్టడం జరిగింది. ది చెక్ పోస్ట్ ఆర్ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్. దీంట్లో రెవెన్యూ, పోలీస్ అండ్ మార్కెటింగ్ శాఖ మూడుకి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. సో ఈ చెక్ పోస్టులోకి వచ్చినటువంటి వెహికల్స్ ఏదైతే ప్యాడీ తీసుకొని వేరియస్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లైక్ కర్నూలు, ఒంగోలు, నెల్లూరు అన్ని చోట్ల నుంచి కూడా వస్తూ ఉంది. ఆ వచ్చినటువంటి ప్యాడీని మేము ఆల్మోస్ట్ ఒక 100 వెహికల్స్ పైన ఇట్లా మీరు తీసుకురావద్దు, ఇది కరెక్ట్ కాదు, ఇల్లీగల్ అని చెప్పి మేము రిటర్న్ చేయడం జరిగింది లాస్ట్ ఆల్మోస్ట్ ఒక 20 డేస్ నుంచి. సో 20 డేస్ నుంచి మేము రిటర్న్ చేస్తున్నప్పటికీ వీళ్ళు మొదట ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత దాచేపల్లి నుంచి, మట్టంపల్లి నుంచి మళ్ళీ టెండర్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. సెకండ్ కేటగిరీ అర్ధరాత్రి ఆడ్ అవర్స్లో ఇల్లీగల్గా కొన్ని వెహికల్స్ మనకి బార్డర్ పాస్ చేసుకొని మన చెక్ పోస్ట్ దగ్గర మనం ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మనం ఒక 8 వెహికల్స్ మీద కేసులు చేయడం జరిగింది. వీటిలో 6 లారీలో ఒక ఐచర్ వ్యాన్ ఉంది. ఇంకొక వెహికల్ ఇవాళ మార్నింగ్ దొరికింది మాకు, దాని మీద కూడా ఎఫ్ఐఆర్ చేస్తూ ఉన్నాం. సో ఈ వెహికల్స్ అన్ని ప్యాడీ తీసుకురావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఇచ్చేటటువంటి బోనస్, తర్వాత మన దగ్గర ఉన్నటువంటి ఎంఎస్పి రేటు, మినిమం సపోర్టింగ్ ప్రైస్ అయితే ఉందో, ఈ రెండిటిలో ఇల్లీగల్గా గెయిన్ చేద్దామని పర్టికులర్గా కొంతమంది బ్రోకర్స్, కొంతమంది మీడియేటర్స్ అక్కడ ఫార్మర్స్ని మోసం చేసి తీసుకొని వచ్చి ఈ విధంగా మన గవర్నమెంట్ని చీట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వీళ్ళన్నిటి మీద కూడా స్పెసిఫిక్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. వీటిని లీగల్గా ప్రొసీడ్ అవుతారు. తర్వాత వీళ్ళందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకుంటారు. సో ముఖ్యంగా నల్గొండ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మనము అందరికి కూడా సివియర్గా మేము చెప్పేది ఏమిటి అంటే, ఇల్లీగల్గా ప్యాడీ ఇంటర్ స్టేట్ తీసుకొని రావడానికి లేదు, ఆ ట్రాన్స్పోర్ట్ ఇక్కడ ఎలో చేయరు. కాబట్టి ఎవరు కూడా మోసపోవద్దు, ఈ బ్రోకర్లని నమ్మి, దళారులను నమ్మి మోసపోయి ధాన్యం ఇటు పంపించొద్దు. ఎవరు కూడా ఇక్కడికి వస్తే ఖచ్చితంగా వాటిని పట్టుకోవటం, కేసులు చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఇప్పుడు రైతుల యొక్క కన్వీనియన్స్ గురించి, రైతుల యొక్క ఫెసిలిటీ గురించి ప్రస్తుతం పట్టుకున్నటువంటి ధాన్యానికి ఏం కాకుండా వాటిని పోలీస్ శాఖ తరఫున వాటిని ప్రిజర్వ్ చేసి వాటికి రిసీట్స్ తీసుకొని మేము కోర్టుకి ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఫార్మర్స్ వాటిని క్లెయిమ్ చేసుకోవచ్చు. ప్యాడీ పాడు కాకుండా పూర్తి చర్యలు జిల్లా ఎస్పీ గారు, తర్వాత మిర్యాలగూడ సబ్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్యాడీకి ఎటువంటి లాస్ కాకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. ఎవరైతే ప్యాడీ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో, వెహికల్స్ పెట్టారో, బ్రోకర్స్, మీడియేటర్స్ ఉన్నారో వాళ్ళ మీద చట్టరీత్యా కఠినమైన చర్య తీసుకోబడుతుంది. సో ఎవరు కూడా దయచేసి ఈ కార్యక్రమానికి ఎవరు కూడా పాల్పడవద్దు. థ్యాంక్ యూ. ట్రాన్స్పోర్టేషన్ ఆంధ్రాలో పూర్తిగా ఆగిపోయే వరకు అట్నుంచి వచ్చేది బార్డర్ చెక్ పోస్ట్ కంటిన్యూ చేస్తాం. అది ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్. జనరల్గా అక్కడ 365 డేస్ చెక్ పోస్ట్ ఉంటుంది. బట్ ఆర్టీఓ వాళ్ళు, సేల్స్ ట్యాక్స్ వాళ్ళు, కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళు చూస్తున్నారు. సో ఈ అగ్రికల్చర్ సీజన్ వచ్చింది కాబట్టి ఈ ప్యాడీ దొంగతనంగా ఇటు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ పోలీస్ అండ్ దీని తరఫున కూడా పెట్టినాము. ఈ పూర్తిగా ఇది అన్ని బంద్ అయ్యే వరకు కూడా ఖచ్చితంగా అక్కడ చెక్ పోస్ట్ రన్ చేయడం జరుగుతుంది జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు. ఇప్పుడు 2200 బ్యాగులు అవి టోటల్గా కలిపి, ఇవన్నీ కూడా మనకి కర్నూలు నుంచి, ఒంగోలు నుంచి, తర్వాత గుంటూరు ఏరియా నుంచి వచ్చేటటువంటి ప్యాడీ. ఇవి కొన్ని మిర్యాలగూడకు వస్తున్నాయి, కొన్ని హుజూరాబాద్కి వస్తున్నాయి, హుజూర్ నగర్కి వస్తున్నాయి, కొన్ని నిజామాబాద్ దగ్గర ఖానాపూర్ రైస్ మిల్స్కి వెళ్తున్నాయి. కాబట్టి ఇది తెచ్చిన వాళ్ళకి, తెప్పించుకున్న వాళ్ళని ఇద్దరిని కూడా దీంట్లో మేము ఎక్యూజ్గా చూపెట్టడం జరిగింది.
ఇదంతా కూడా చీటింగ్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. వీళ్ళు గవర్నమెంట్కి వచ్చేటువంటి రెవెన్యూ దెబ్బతీస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా చీటింగ్ కేసెస్ కింద పెట్టడం జరిగింది. ఇప్పుడు మాకు అయిన కేసులు 7 కేసెస్. పర్సన్స్ వాళ్ళు వీళ్ళతోటి ట్రాన్స్పోర్టర్స్తో కలుపుకొని అందాజా ఇంకా మేము కొంచెం డెప్త్కి దీని వెనుక ఉన్నటువంటి ఆర్గనైజర్ని మేము పట్టుకోవాల్సి ఉంది. అందాజా ఇప్పటి వరకు మాకున్న దాంట్లో 14 పైన ఎక్యూజ్గా సైడ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు లేదు. ఇప్పుడు మాకు దొరికినటువంటి వెహికల్స్ ని బట్టి దీని మీద మేము డెప్త్గా ఇన్వెస్టిగేట్ చేస్తాం. దే ఆల్ ఆర్ నాట్ డెస్టినేటెడ్ టు వన్ ప్లేస్, డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తున్నాయి. థ్యాంక్ యూ.